దేశంలో కరోనా వైరస్ మహమ్మారి మరోసారి పడగవిప్పుతోంది. గత వారం రోజుల నుంచి కోవిడ్-19 కేసుల పెరుగుదల ఆందోళనకరంగా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 640 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2997కు చేరుకుంది. కరోనాతో కేరళలో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో తొలి కరోనా కేసు నమోదైంది. నాంపల్లికి చెందిన 15 నెలల చిన్నారికి కోవిడ్ పాజిటివ్గా వైద్యులు నిర్ధారించారు. పాజిటివ్ చైల్డ్ ఉంది. అది సంవత్సరం 2 నెలల పిల్లవాడు. నాంపల్లి ఏరియా నుంచి జ్వరము, దగ్గు, జలుబుతో ఆయాసంతో తీసుకురావడం జరిగింది. వాళ్ళు డిసెంబర్ 18th రోజు ఇక్కడ ఐసోలేషన్ లో అడ్మిట్ అయినారు. వాళ్ళ టెస్ట్ ఆ రోజు పంపించితే నిన్న పాజిటివ్ వచ్చింది. మన దగ్గర మనం కనుక చూస్తే 5 సంవత్సరాల లోపు పిల్లల్లో కామన్ గా అడ్మిట్ చేసేది న్యూమోనియా గురించి. అదే సెంట్రల్ గవర్నమెంట్ టర్మినాలజీలో సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్ అంటారు. అంటే దగ్గు, జలుబు, జ్వరము, అలాగే ఆయాసం అంటే బ్రీదింగ్ రేట్ ఎక్కువ ఉండడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళని అందరినీ అడ్మిట్ చేయడానికి మన దగ్గర సెపరేట్ 120 బెడెడ్ ఫెసిలిటీ ఉంది. అన్ని బెడ్స్ కి కూడా ఆక్సిజన్ ఉంది. ఈ ఎవరైతే ఈ సిమ్టమ్స్ తో వస్తారో వాళ్ళని ఈ బిల్డింగ్ లో అడ్మిట్ చేయడం జరుగుతుంది. అందరికీ కూడా మేము కోవిడ్ టెస్ట్ చేస్తాం. మధ్యలో బానేస్తాం, కానీ ఇప్పుడు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ వచ్చినాక అందరికీ కోవిడ్ ఆర్టీపీసీఆర్ చేయడం జరుగుతుంది. సో ఈ చేసిన టెస్ట్ లో ఈ ఒక్క చైల్డ్ కి మాత్రం పాజిటివ్ వచ్చింది. కాకపోతే సిమ్టమ్స్ ఇప్పుడు తగ్గినాయి. చైల్డ్ స్టేబుల్ గా ఉన్నాడు. చాప కింద నీరులో వ్యాపిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇప్పుడు వస్తున్న వేవ్ ప్రభావం ఎలా ఉండబోతుంది, మొదటి విషయాల గురించి మనతో మాట్లాడేందుకు మనతో ఉన్నారు పల్మనరీ అండ్ క్రిటికల్ కేర్ గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ విశ్వేశ్వరన్. వారితో ఇవాళ స్పెషల్ డిబేట్లో చర్చిద్దాం. నమస్కారం విశ్వేశ్వరన్ సార్. సార్, ఏంటి ఇప్పుడున్న కరోనాకి చాలామంది భయపడుతున్నారు. అంటే లాస్ట్ మనం చూసాం 1-2, ఆ ఎఫెక్ట్ ఇప్పుడు ఉంటుందా ఏంటి? సో ఇప్పుడు మన హాస్పిటల్లో రొటీన్గా కరోనా స్క్రీనింగ్ అవుతుందండి. బట్ వాట్ వీ సా ఇన్ ద ఫస్ట్ అండ్ ద సెకండ్ వేవ్ అంత సివియర్గా కేసెస్ ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు ఎవరికైనా కరోనా పాజిటివ్ వచ్చింది, ఆ అన్ని పేషెంట్స్లో సిమ్టమ్స్ మైల్డ్గా ఉంది. మెయిన్గా జలుబు, తుమ్మలు, కొంచెం పేషెంట్స్లో డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్, శ్వాస ఇబ్బంది, అట్లా మైల్డ్ సిమ్టమ్సే ఉంది. సాచురేషన్ ఆల్మోస్ట్ అన్ని పేషెంట్కి ఇప్పుడు వరకు మన దగ్గర ఎవరైనా రిపోర్ట్ అయినారు కరోనా ఇన్ఫెక్టెడ్ పేషెంట్స్, అన్నికి సాచురేషన్ లెవెల్స్ కూడా నార్మల్గా ఉంది. సో ఇప్పుడు ఉంటే స్ట్రెయిన్లో ట్రాన్స్మిసిబిలిటీ అంటే ఎక్కువ ఉంది. మీనింగ్ ఒక ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచి వేరే ఇన్ఫెక్టెడ్ పర్సన్లో స్ప్రెడ్ అవ్వడం కెపాసిటీ ఎక్కువ ఉంది. బట్ సివియారిటీ అంటే అది ఇప్పుడు మైల్డ్ ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు వరకు మన దగ్గర రిపోర్ట్ అయింది. మెయిన్ మీరు చెప్తున్నట్టుగా లాస్ట్ టైం కరోనా మనం చూసాం, ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి ఈజీగా వచ్చేసింది ఈ వ్యాధి. ఇప్పుడు కూడా సేమ్ అదే పొజిషన్ లేకపోతే కొంచెం పర్వాలేదు? సో ఇప్పుడు ఏమైందంటే లాస్ట్ ఇయర్లో మన దగ్గర ద స్ట్రెయిన్ విచ్ వీ హ్యాడ్, మన కరోనా స్ట్రెయిన్ అంటే అది XBB.1. బట్ ఇప్పుడు లాస్ట్ పిరోలా అంటే ఒక స్ట్రెయిన్ ఆగస్ట్ 2023లో రిపోర్ట్ అయింది. ఇప్పుడు మనది ఇప్పుడు మీడియాలో అన్ని రిపోర్ట్ అవుతుంది కదా, ఈ అన్ని వేరియంట్ JN.1 అంటే ఒక వేరియంట్ ఉంది, JN.1. బట్ ఇది కూడా ఆ పిరోలా వేరియంట్ లీనేజ్, అది నుంచే వచ్చింది, మ్యూటేట్ అయింది. సో ఇప్పుడు ఈ కేసులో ఈ మ్యూటెంట్ వేరియంట్లో దర్ ఆర్ ఆల్మోస్ట్ లైక్ 30 మ్యూటేషన్స్ ప్రోటీన్లో, స్పైక్ ప్రోటీన్లో. సో ఎప్పుడైనా అట్లా మ్యూటేషన్స్ ఎక్కువ ఉంటే ఆ మ్యూటెంట్ ట్రాన్స్మిసిబిలిటీ కెపాసిటీ ఒక పర్సన్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచి వేరే పర్సన్లో స్ప్రెడ్ అవడం ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో ఇప్పుడు మనకి సర్జ్ ఆఫ్ కేసెస్ వస్తుంది కదా, ఇది కూడా ఆ ఇన్ఫెక్టివ్ కెపాసిటీ ఎక్కువ ఉంట కోసమే వస్తుంది. బట్ లక్కీలీ ఇప్పుడు వరకు మన దగ్గర ఏదైనా పేషెంట్స్ కరోనా ఇన్ఫెక్షన్ నుంచి రిపోర్ట్ అయినారో అన్నికి మైల్డ్ సిమ్టమ్సే ఉంది. మెయిన్గా బాడీ ఎక్స్, దగ్గులు, తుమ్ములు, కొంచెం పేషెంట్స్లో లాస్ ఆఫ్ టేస్ట్, లాస్ ఆఫ్ స్మెల్ అట్లే ఉంది. సివియర్గా వెంటిలేటర్ రిక్వైర్మెంట్, ఆక్సిజన్ రిక్వైర్మెంట్, లేదంటే మార్టాలిటీ, డెత్ అట్లా ఏం రిపోర్ట్ అవ్వలేదు. లాస్ట్ టైం మనం చూసాం మీరు చెప్తున్నట్టుగా సివియర్గా ఊపిరి ఆడకపోవటం, శ్వాస పీల్చుకోలేకపోవటం, చాలా ఇబ్బంది పడ్డారు. మెయిన్ కేసెస్ అక్కడ దాకా వచ్చి ఆక్సిజన్ కాన్సన్ట్రేట్ అవన్నీ యూజ్ చేయటం, లాస్ట్కి డెత్ దాకా వెళ్ళారు సార్. ఈసారి అది లేదంటారు? సో ఇప్పుడు వరకు మన దగ్గర అట్లా ఎవరు రిపోర్ట్ అవ్వలేదు. కోవిడ్ కొంచెం పేషెంట్స్కి వచ్చింది, బట్ ఎవరికి అట్లా ఆక్సిజన్ రిక్వైర్మెంట్, లేదంటే వెంటిలేటర్ అవసరం, లేదంటే
శ్వాస ఇబ్బంది అట్లా ఎక్కువ కేసెస్ రిపోర్ట్ అవ్వలేదు. ఇప్పుడు వరకే ఎవరైనా మన దగ్గర రిపోర్ట్ అయినా అన్ని మైల్డ్ సిమ్టమ్సే ఉంది. విత్ ఇన్ 3 or 4 days రికవర్ కూడా అవుతుంది. బట్ పోస్ట్ రికవరీ కూడా మసిల్ వీక్నెస్, లాస్ ఆఫ్ టేస్ట్, లాస్ ఆఫ్ స్మెల్ ఇదన్నీ పర్సిస్ట్ అవుతుంది. లాస్ట్ టైం కూడా ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటుంది. సార్ మెయిన్గా మీరు ఒక్కసారి ప్రేక్షకులకి చెప్పాలి సార్, వ్యూవర్స్ అందరికీ ఏ సిమ్టమ్స్ వస్తే మీకు ఏ విధంగా డౌట్ వస్తే హాస్పిటల్కి రావాలి అని ఒక్కసారి వాళ్ళకి చెప్పండి సార్. సో ఇప్పుడు ఎవరికైనా కంటిన్యూస్గా దగ్గు ఉంటే, లేదంటే కొత్త జ్వరం వస్తే, లేదంటే బాడీ ఎక్కువ అనిపిస్తే, లాస్ ఆఫ్ టేస్ట్, లాస్ ఆఫ్ స్మెల్ ఉంటే ఇదన్నీ కోవిడ్ ఎర్లీ సిమ్టమ్స్ ఉండొచ్చు. బట్ ఒకవేళ ఎవరికైనా ఆయాసం స్టార్ట్ అయితే, లేదంటే 2-3 రోజు మీ మందులు వేసుకున్న తర్వాత కూడా జ్వరం తగ్గలేదంటే, లేదంటే దగ్గులో రక్తం వస్తే, లేదంటే మీ ఇంట్లో ఒకవేళ పల్స్ ఆక్సిమీటర్ ఉంటే అందులో ఆక్సిజన్ లెవెల్స్ 90 నుంచి తక్కువ వస్తే ఇదన్నీ డేంజరస్ సిమ్టమ్స్. అట్లా ఏదైనా సిమ్టమ్స్ ఉంటే ఇమీడియట్గా మీ ఏదైనా పల్మనాలజిస్ట్కో ఇమీడియట్గా, లేదంటే దగ్గర ఉంటే డాక్టర్స్కో ఇమీడియట్గా చూపించండి. సో తర్వాత టిపికల్ సిమ్టమ్స్ కూడా ఉండొచ్చు. ఎస్పెషలీ మీకు ఏదైనా బాడీలో బ్లూయిష్ డిస్కలరేషన్, మీ దగ్గర పల్స్ ఆక్సిమీటర్ లేదు బట్ ఎవరికైనా ఆల్రెడీ ఆయాసం పెరిగింది, అతనికి బ్లూయిష్ డిస్కలరేషన్ ఆఫ్ ద లిప్స్ లేదంటే ఫింగర్స్ ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా మనకు తెలుస్తుంది మీ బాడీలో ఆక్సిజన్ తగ్గిపోయింది, అందుకే సైనోసిస్ వస్తుంది. సో తర్వాత నార్మల్గా యంగ్ పేషెంట్స్లో లేదంటే ఎవరికైనా ఇమ్యూనిటీ బాగా ఉంటే అట్లా ఉంటే పేషెంట్స్లో కరోనా ఇన్ఫెక్షన్ వస్తే కూడా మోస్ట్ ఆఫ్ ద కేసెస్ సెల్ఫ్ రికవరీ అయిపోతుంది. బట్ ఎవరికైనా డయాబెటిస్ ఉంటే, లేదంటే హార్ట్ సంబంధం నుంచి ఏదైనా ప్రాబ్లం ఇంతకు ముందే ఉంటే, లేదంటే యాక్టివ్ ట్యూబర్క్లోసిస్ ఉంటే, లేదంటే ఇమ్యునోసప్రెస్డ్ కండిషన్స్ మీనింగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఉంటే పేషెంట్స్, ఈ అన్ని పేషెంట్స్లో మైల్డ్ ఇన్ఫెక్షన్ వస్తే కూడా కొంచెం వీ హ్యావ్ టు బి ఎక్స్ట్రా కాషియస్. ఎందుకంటే అట్లా ఇమ్యూనిటీ తక్కువ ఉంటే పేషెంట్స్లో ఎప్పుడైనా ఏ సింపుల్ కోవిడ్ ఇన్ఫెక్షన్ నుంచి న్యూమోనియా కూడా రావడం ఛాన్సెస్ ఉంది. అట్లా న్యూమోనియా వస్తే అప్పుడే కండిషన్ ఖరాబ్ అవుతుంది. ఓకే, అంతకుముందు మనం చూసాం సార్, సెకండ్ డోస్ కూడా వేసుకున్నారు చాలామంది ఇండియన్స్. మనం చూస్తున్నాం సెకండ్ డోస్ వేసుకున్నా కూడా కరోనా అటాక్ అయ్యి చాలామంది సఫర్ అయిన ఉంది. ఇప్పుడు ఆ సెకండ్ డోస్ అప్పుడు లేకపోయినా ఇప్పుడైనా మనకి యూజ్ అవుతుందా కరోనా నుంచి కొంతవరకన్నా? సో డెఫినెట్గా ఇప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్లో ఎవరైనా అన్వాక్సినేటెడ్ లేదంటే ఇన్కంప్లీట్ వ్యాక్సినేటెడ్ అయిన పేషెంట్స్ హై రిస్క్లో వస్తారు. ఓకే, సో మీనింగ్ మీకు వ్యాక్సినేషన్ తీసుకుంటే మీకు కోవిడ్ రాదు అంటే గ్యారంటీ లేదు. ఓకే, బట్ ఒకవేళ కోవిడ్ వస్తే కూడా సివియారిటీ తక్కువ ఉంటుంది, వ్యాక్సినేషన్ వల్ల కొంచెం తక్కువ ఉంటుంది మీకు. బట్ ఒకవేళ మీరు ఏం వ్యాక్సినేషన్ తీసుకోలేదు లేదంటే ఇన్కంప్లీట్ వ్యాక్సినేషన్ తీసుకుంటారంటే అట్ల పేషెంట్లో మీకు సివియర్ న్యూమోనియా రావడం ఛాన్సెస్, సివియర్ కోవిడ్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ రావడం ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో డెఫినెట్గా మన ఇంతకు ముందు 2 డోసెస్ వ్యాక్సిన్ తర్వాత మన ప్రికాషనరీ డోస్ కూడా ఎవరైనా అన్ని తీసుకుంటే ఆ పేషెంట్స్లో డెఫినెట్గా ఇమ్యూనిటీ లెవెల్స్ ఎవరైనా కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోలేదు ఆ పేషెంట్ నుంచి ఎక్కువ ఉంటుంది. సో డెఫినెట్లీ యువర్ వ్యాక్సినేషన్ విల్ protect you from getting severe forms of COVID pneumonia. ఓకే, దాదాపు అందరూ సెకండ్ డోస్ వరకు ఓకే సార్. ఈ బూస్టర్ డోస్ వచ్చేకే సినిమా యాక్టర్స్ లేకపోతే కొంతమంది స్పోర్ట్స్ ప్లేయర్స్ కానీ ఇలాంటి వాళ్ళు వేసుకున్నారు. సో బూస్టర్ డోస్ వేసుకున్న వాళ్ళు అయితే దే ఆర్ సేఫ్ ప్లేస్ అంటారా? సో అది కూడా మన 100% ఎఫికసీ అంటే చెప్పడం పాసిబుల్ లేదు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు వెన్ వీ క్రియేట్ అ వ్యాక్సిన్ we will include some mutant forms of virus. Okay. బట్ ఇప్పుడు ఏమైందంటే మొత్తం మ్యూటేషన్ ఆల్మోస్ట్ 30 న్యూ మ్యూటేషన్స్ వచ్చింది మీ స్పైక్ ప్రోటీన్లో. సో అందుకే ఆ వ్యాక్సిన్ కూడా ఈ స్ట్రెయిన్ మీద ఎఫెక్ట్ ఉంటుందా లేదా అంటే మన దగ్గర 100% గ్యారంటీ లేదు. బట్ డెఫినెట్గా ఓవరాల్ మీ బాడీ ఇమ్యూనిటీ విల్ బి బెటర్. మీ ఒకవేళ వ్యాక్సినేషన్ ఏం తీసుకోలేదంటే ఆ పేషెంట్స్లో ఇమ్యూనిటీ లెవెల్స్ అంటే చాలా తక్కువ ఉంటుంది. ఓకే, ఎవరైనా అట్లీస్ట్ 2 డోసెస్ వేసుకుంటే ఆ పేషెంట్స్లో ఇమ్యూనిటీ లెవెల్ అంటే మంచిగా ఉంటుంది. సో డెఫినెట్లీ ఇట్ విల్ బీ ప్రొటెక్టివ్. బట్ వెదర్ ఇట్ విల్ హ్యావ్ 100% ఎఫెక్ట్ ఆన్ ప్రివెన్షన్ ఆఫ్ దిస్ న్యూ వేరియంట్ అంటే దట్ ఈస్ డౌట్ఫుల్. ఓకే, అంటే మీరు చెప్తున్నట్టుగా అప్పుడు కరోనాకి ఇప్పుడు వస్తున్న న్యూ వేరియంట్కి భయపడాల్సిన అవసరం లేదంట, ఫియర్ అవసరం లేదా? సో మన పానిక్ మోడ్లో వెళ్ళడం అవసరం లేదు. బట్ డెఫినెట్గా వీ హ్యావ్ టు బీ కాషియస్. ఎందుకంటే ఇప్పుడు ఇఫ్ యూ టేక్ వన్ హౌస్, ఇప్పుడు మీ హెల్త్ కండిషన్ బాగుంటుంది బట్ ఒకవేళ ఒక ఎల్డర్లీ పేషెంట్స్ ఇల్లులో ఉంటే లేదంటే చిల్డ్రన్స్ ఇల్లులో ఉంటే ఎవరికైనా షుగర్ ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఉంటే, సో యూ ఆర్ కేపబుల్ ఆఫ్ స్ప్రెడ్డింగ్ దిస్ ఇన్ఫెక్షన్ టు దెమ్. ఓకే,
సో మీకు అది తక్కువ సివియారిటీలు రావచ్చు, బట్ మీ ఇంట్లో ఎవరైనా ఇమ్యూనో కాంప్రమైజ్ లేదంటే హై రిస్క్ పేషెంట్స్ ఉంటే ఆ పేషెంట్లో సేమ్ వైరస్ సివియర్ న్యూమోనియా వాళ్ళకి అటాక్ అవ్వడం ఛాన్సెస్ ఉంది. సో ఇట్ ఇస్ ఆల్వేస్ బెటర్ టు బి కాషియస్. ఒకవేళ మీకు అట్లా ఏదైనా డౌట్ ఉంటే, మీకు జ్వరం ఉంది, దగ్గు ఉంది, లేదంటే బాడీ ఏక్స్ ఉంది, లేదంటే తుమ్మలు అట్లా ఏదైనా ఉంటే బెటర్ టు ఐసోలేట్ యువర్ సెల్ఫ్ అండ్ గెట్ టెస్టెడ్. ఇప్పుడు మనం టెస్ట్ చేయలేదంటే మనకు ఐడియా ఉండదు నిజంగా మనకు కోవిడ్ ఉందా లేదంటే ఫ్లూ ఉందా ఏముంటుంది, మనకు ఐడియా ఉండదు. సో ఆ టైంలో మన నుంచి మన రిలేటివ్స్ ఫ్రెండ్స్లో స్ప్రెడ్ అవడం ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో అప్పుడు అన్ఫార్చునేట్లీ మన రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఎవరైనా ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేట్లో ఉంటే అతనికి ఏ సివియర్ ఫార్మ్స్ ఆఫ్ కోవిడ్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చడం ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో ఇట్ ఇస్ ఆల్వేస్ బెటర్ టు బి కాషియస్ అండ్ గెట్ టెస్టెడ్. సెల్ఫ్ ఐసోలేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. రిపోర్ట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం రిపోర్ట్ చేయలేదంటే మనకు ఐడియా ఉండొద్దు నిజంగా మనకు కోవిడ్ ఉందా లేదా తెలియదు. సార్, డయాబెటిక్ పేషెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో ఇప్పుడు బేసిక్ ప్రికాషన్స్ అంటే ఆల్మోస్ట్ సేమ్ అండి. మన ఇంతకు ముందు ఏం బేసిక్ ప్రికాషన్స్ తీసుకుంటే అదే ఇంపార్టెంట్. నేమ్లీ మన గైడ్ లైన్స్ లో చూస్తే 2 V's అండ్ 3 W's చెప్తారు. 2 V's అంటే వ్యాక్సినేట్ యువర్ సెల్ఫ్. Okay. And the another important thing is we need to watch for symptoms. Okay. And we need to wear a mask. And we need to maintain distance. Minimum 2 feet distance మనం మెయింటైన్ చేయాలి. సో ఇదన్నీ మన కరెక్ట్గా చేయించుకుంటే వీ క్యాన్ ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ కోవిడ్ అండి. సార్, ఈ స్టంట్ వేయించుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఇళ్లలో నుంచి బయటికి రాకుండా. వాళ్ళకి ఎటువంటి? సో ఇంతకు ముందు కూడా మన దగ్గర చాలా సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా ఉంది. కోవిడ్ ఉన్న పేషెంట్స్లో సడన్ హార్ట్ అటాక్స్ లేదంటే హార్ట్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ రావడం ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో డెఫినెట్ గా ఎవరికైనా ఇంతకు ముందు హార్ట్ ప్రాబ్లం ఉంటే ఆ పేషెంట్స్ హై రిస్క్ కేటగిరీలో వస్తారు. సో అట్లా ఉంటే పేషెంట్స్ లో ఎప్పుడైనా ఈ బేసిక్ సిమ్టమ్స్ ఏదైనా ఉంటే మనం ఇమీడియట్ గా కోవిడ్ RT-PCR చేయించుకోవడం బెటర్ ఉంది. ఒకవేళ పాజిటివ్ వస్తే ఇమీడియట్ గా మనం పానిక్ అవ్వడం అవసరం లేదు, బట్ మనం ఎక్స్ట్రా కాషియస్ ఉండాలి. ఏదైనా ఆయాసం పెరిగిపోయితే లేదంటే ఆక్సిజన్ లెవెల్ పడిపోయితే దెన్ వీ హ్యావ్ టు బి ఎక్స్ట్రా కాషియస్ అండ్ వీ నీడ్ టు రిపోర్ట్ టు ద డాక్టర్ ఇమీడియట్లీ. ఓకే. అండ్ క్యాన్సర్ పేషెంట్స్ కి? సో డెఫినెట్గా క్యాన్సర్ పేషెంట్స్ కూడా హై రిస్క్లో వస్తారు. ఎందుకంటే మన క్యాన్సర్ కోసం ఏదైనా కీమోథెరపీ మన మందులు వాడుతున్నారో అది నుంచి మన బాడీ ఇమ్యూనిటీ చాలా తగ్గుతుంది. అట్లా మన బాడీ ఇమ్యూనిటీ తగ్గితే ఆ పేషెంట్స్లో కోవిడ్ రిలేటెడ్ సివియారిటీ ఎక్కువ ఉంటుంది. న్యూమోనియా రావడం ఛాన్సెస్, కోవిడ్ నుంచి సెప్సిస్ అంటే హోల్ బాడీలో స్ప్రెడ్ అవడం ఛాన్సెస్, తర్వాత సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇదన్నీ కూడా రావడం ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఇక చిన్న పిల్లలకి ఎటువంటి ప్రికాషన్స్ అవసరం సార్? ఇప్పుడు స్కూల్స్కి వెళ్తున్నారు, దే డోంట్ నో, అంటే వాళ్ళకి ఈ మాస్క్ పెట్టుకోమని మన ఇంట్లో చెప్పినా కూడా వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి అది రిమూవ్ చేసేస్తున్నారు. సో దట్ ఈస్ అ ప్రాక్టికల్ ప్రాబ్లమ్ అండి. సో పీపుల్ ఉంటారు కదా అక్కడ. సో స్కూల్స్ లో మన యాజ్ వి సెడ్ ఎర్లియర్ అండి, మాస్క్ ఇస్ ద బెస్ట్ వే ఆఫ్ ప్రివెన్షన్. మాస్క్ అండ్ డిస్టెన్స్ అండ్ వాచింగ్ అవుట్ ఫర్ సిమ్టమ్స్ ఇస్ ద బెస్ట్ వే ఆఫ్ ప్రివెన్షన్. బట్ యాజ్ యూ మీ రైట్ గా చెప్పినారు, స్కూల్లో అంత స్ట్రిక్ట్ గా మాస్క్ ఫాలో చేయడం ఇబ్బంది అవుతుంది. సో అట్లా ఉంటే టైంలో మనం ఏం చేయొచ్చు అంటే వీ నీడ్ టు సెన్సిటైజ్ ద టీచర్స్. ఇప్పుడు ఏదైనా కిడ్కు అట్లా సిమ్టమ్స్ కోవిడ్ ప్రకారం లేదంటే ఫ్లూ ప్రకారం సిమ్టమ్స్ ఉంటే అట్లా ఉంటే చిల్డ్రన్స్కు ఇట్ ఈస్ బెటర్ టు అవాయిడ్ దెమ్ ఫ్రమ్ కమింగ్ టు స్కూల్. ఓకే. And to self-isolate the kid at home. Okay. And test for COVID. Okay. ఎందుకంటే ఇప్పుడు మనకు అప్పుడే ఫస్ట్ స్టేజ్లో మనకు తెలిసే కోవిడ్ పాజిటివ్ ఉంటే దెన్ వీ కెన్ ఇమీడియట్లీ స్క్రీన్ ఆల్ ద కిడ్స్. ఇప్పుడు మనం ఒకవేళ స్క్రీన్ చేయలేదంటే ఇది ఈజీగా తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది. సో ఇట్ ఇస్ బెటర్ టు సెల్ఫ్ ఐసోలేట్ ద కిడ్, వాచ్ ఫర్ సిమ్టమ్స్, గెట్ ద కోవిడ్ టెస్టింగ్ డన్. ఇఫ్ ద చైల్డ్ ఇస్ పాజిటివ్ దెన్ ఇట్ హ్యాస్ టు బి రిపోర్టెడ్. ఎందుకంటే మన బాకీ ఏదైనా చిల్డ్రన్ కూడా అట్లా సిమ్టమ్స్ వస్తే మనకు ఇమీడియట్ గా తెలుస్తుంది ఇది కోవిడ్ నుంచి వచ్చింది. సో మన తొందరగా వీ కెన్ ఇంటర్వ్యూ. సార్, ఇప్పుడు మెట్రో కానీ మనం చూస్తున్న ట్రైన్స్ అండ్ బస్సెస్లో కూడా చాలా ఫ్రీగా వెళ్ళిపోతున్న విచ్చలవిడితనం కనిపిస్తుంది. ఎవరు కూడా మాస్క్లు యూజ్ చేయట్లేదు. సమ్ పీపుల్, కొంతమంది చదువుకున్న వాళ్ళు కానీ వాళ్ళు యూజ్ చేస్తున్నారు మాస్క్లు. ఈ మెట్రోలో కూడా మనం అనుకుంటున్నాం గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు అక్కడ, వాళ్ళకి ఎట్లా చెప్తారు సార్? సో అదే మీకు ముందు చెప్పినాను సార్, వీలో 2 V ఉంటుంది. ఒకటి వ్యాక్సినేషన్, సెకండ్ ఇస్ వెంటిలేషన్. ఓకే. ఇప్పుడు మెట్రో లేదంటే మాల్స్ ఇదన్నీలో పెద్ద ప్రాబ్లం ఏమంటే వెంటిలేషన్ తక్కువ ఉంటుంది. అవును. సో అప్పుడు మీ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, వెంటిలేషన్ తక్కువ ఉంటుంది, అప్పుడు స్ప్రెడ్ అవ్వడం రిస్క్ అంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే.
సో అట్లా పబ్లిక్ ప్లేసెస్లో క్రౌడెడ్ ప్లేసెస్లో డెఫినెట్గా మాస్క్ అంటే ఇప్పుడు మళ్ళీ మ్యాండేటరీ. అవును, అట్లీస్ట్ ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మనకు స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ రాలేదంటే కూడా మన ప్రికాషన్ కోసం మనం మాస్క్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ ఉంది. సెకండరీ డిస్టెన్స్, అది ఇప్పుడు కూడా WWWలో ఫస్ట్ ఇస్ వాచ్ అవుట్ ఫర్ డిస్టెన్స్. సో మినిమం మన 2 meters మెయింటైన్ చేస్తే మనకు స్ప్రెడ్ అవడం రిస్క్ డెఫినెట్ గా తగ్గుతుంది. దెన్ ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్ ఆర్ శానిటైజర్. అట్లీస్ట్ మన శానిటైజర్ యూస్ చేయలేదంటే అట్లీస్ట్ ఫ్రీక్వెంట్ సోప్ అండ్ వాటర్ హ్యాండ్ వాష్ చేస్తే కూడా ఆ కంటామినేటెడ్ సర్ఫేస్ నుంచి మనకు రావడం ఛాన్సెస్ తగ్గుతుంది. అండ్ దెన్ అదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, ఒకవేళ మనకు అట్లా ఏదైనా సిమ్టమ్స్ ఉంటే అట్లా మెట్రో యూస్ చేయడము లేదంటే క్రౌడెడ్ ప్లేసెస్ లో వెళ్ళడం అవాయిడ్ చేయడం చాలా బెటర్. ఇట్ ఈస్ గుడ్ నాట్ ఓన్లీ ఫర్ యూ బట్ ఫర్ ద సొసైటీ. సో ఇది మన ఇప్పుడు కోవిడ్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవడం, ఇఫ్ యూ హ్యావ్ టు స్టాప్ దెన్ వీ హ్యావ్ టు బి మోర్ సెల్ఫ్ కాన్షియస్. అదే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బికాస్ గవర్నమెంట్ కెనాట్ సెల్ఫ్ రెగ్యులేట్ ఎవ్రీ ఆస్పెక్ట్. సో మనకు ఒకవేళ సిమ్టమ్స్ ఉంటే ఇట్ ఇస్ బెటర్ టు సెల్ఫ్ ఐసోలేట్ అండ్ గెట్ ద RT-PCR డన్. సార్ ప్రజెంట్ మనం చూస్తున్నాం వింటర్ సీజన్, అదొకటి డేంజర్ అంటే మైనస్ అనుకోండి. మనకి ఈ వింటర్ సీజన్ వలన ఎవ్రీవన్ కాఫ్ ఆర్ ఫీవర్ దీంతో సఫర్ అవుతూ ఉన్నారు సార్. సో ఇటువంటి ప్రికాషన్స్ ఇన్ హౌస్ ఎట్లాంటి తీసుకోవాలి మెయిన్గా? సో ఇన్ హౌస్ ప్రికాషన్స్ అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏదంటే సార్, రొటీన్గా వింటర్స్లో ఫ్లూ వస్తుంది. ఎస్ సార్. ఇప్పుడు కోవిడ్ కూడా స్టార్ట్ అయింది. ఇది ఫ్లూ నుంచి మీకు ఆ సిమ్టమ్స్ ఉందా, కోవిడ్ నుంచి ఆ సిమ్టమ్స్ ఉందా, డిఫరెన్స్ చేయడం చాలా డిఫికల్ట్ ఉంటుంది. సో అందుకే ఏదైనా ఫ్లూ ప్రకారం సిమ్టమ్స్ ఉంటే కూడా ఇప్పుడు కోవిడ్ అవుట్ బ్రేక్ సీజన్ లో కోవిడ్ కోసం టెస్ట్ చేయడం అంటే చాలా ఇంపార్టెంట్ ఉంది. సో మీకు RT-PCR చెయ్యే పాసిబుల్ లేదంటే అట్లీస్ట్ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ చేయించుకోవచ్చు. ఓకే. బట్ బెస్ట్ టెస్ట్ ఏదంటే కోవిడ్ RT-PCR టెస్టే. ఓకే. ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఏం చెప్తున్నారంటే ఒకవేళ మీ RT-PCR పాజిటివ్ వస్తే హోల్ జీనోమ్ సీక్వెన్సింగ్ కూడా పంపించడం కోసం చెప్తున్నారు. హోల్ జీనోమ్ సీక్వెన్సింగ్ అంటే ఏ మ్యూటెంట్ వేరియంట్ నుంచి మీకు ఆ కోవిడ్ వచ్చింది, ఇది ఎగ్జాక్ట్ గా JN1 వేరియంటా లేదంటే XBB వేరియంటా ఏముంటది కూడా మన ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇంట్లో యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ వ్యాక్సినేషన్ ఎవరైనా తీసుకోలేదంటే తీసుకోవడం బెటర్ ఉంది. దెన్ వెంటిలేషన్ అంటే యూ నీడ్ టు కీప్ ద విండోస్ ఓపెన్. అండ్ ఒకవేళ మీ ఇంట్లో ఏదైనా రూమ్ లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటే చాలా బెటర్ ఉంటుంది. అండ్ ట్రై టు అవాయిడ్ AC విత్ ఇన్ దట్ రూమ్. అండ్ నెక్స్ట్ యూ హ్యావ్ టు మెయింటైన్ డిస్టెన్స్. అండ్ యూ హ్యావ్ టు అగైన్ మేక్ ష్యూర్ దట్ యూ వాష్ యువర్ హ్యాండ్స్ ప్రాపర్లీ ఆఫ్టర్ యూ టచ్ ఎనీ సర్ఫేస్ ఇఫ్ యు ఆర్ ఇన్ఫెక్టెడ్. ఒకవేళ మీకు ఇన్ఫెక్షన్ ఉంటే వేరే ఏదైనా యూటెన్సిల్స్ టచ్ చేయ ముందు లేదంటే ఏదైనా సబ్స్టెన్స్ టచ్ చేయ ముందు మన హ్యాండ్ వాష్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. బట్ ఇది అన్ని నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ వాచ్ అవుట్ ఫర్ సిమ్టమ్స్. మీకు ఎప్పుడైనా సిమ్టమ్స్ అనిపిస్తే సెల్ఫ్ ఐసోలేట్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ గో ఫర్ నార్మల్ ఫీవర్ గానీ ఏదైనా ఉంటే కూడా బెటర్ ఈ టైంలో కోవిడ్ కోసం చేయించుకోవడం, ఫస్ట్ యూ గో టు చెక్ చేయించుకోవడం బెటర్ ఉంటుంది. సార్ ఒకవేళ వ్యాక్సిన్ ఇప్పుడు వరకు వేయించుకోని వాళ్ళు ఇప్పుడు వేయించుకుంటే ఓకేనా, కొంతలో కొంతైనా? సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సార్, చాలా మందికి ఏంటంటే వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కోవిడ్ వచ్చిన ఇది కూడా చూసామన్నా. అట్లా కాదు సార్, ఇప్పుడు ఇదన్నీ మిత్తు. ఇప్పుడు మన దగ్గర చాలా ఎక్కువ ఎవిడెన్స్ ఉంది. ఓకే. ఇంతకు ముందు అన్ని చెప్పినారు వ్యాక్సినేషన్ నుంచి ఈ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చింది అన్ని చెప్పినారు. బట్ నౌ వీ హ్యావ్ స్ట్రాంగ్ ఎవిడెన్స్ వ్యాక్సినేషన్స్ ఆర్ సేఫ్. వ్యాక్సినేషన్ ఇస్ ద ఓన్లీ మొడాలిటీ అంటే ఒకటి మెకానిజం మన దగ్గర ఉంది ఏ సివియర్ ఫార్మ్స్ ఆఫ్ కోవిడ్ నుంచి ప్రొటెక్ట్ చేయడం కోసం. ఎస్పెషలీ హార్ట్ పేషెంట్స్లో, ఎస్పెషలీ షుగర్ పేషెంట్స్లో, ఎస్పెషలీ ఎవరికైనా ఇమ్యూనిటీ తక్కువ ఉంట పేషెంట్స్లో వ్యాక్సినేషన్ అంటే 100% ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు బట్ సొసైటీలో ఏం మిత్ ఉంటుందంటే హార్ట్ ప్రాబ్లం ఉంటే పేషెంట్స్లో వ్యాక్సినేషన్ వేసుకుంటే హార్ట్ అటాక్ వస్తుంది అంటే ఒక మిత్ ఉంది. అట్లా కాదు, హార్ట్ పేషెంట్స్ కోసమే వ్యాక్సినేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అతను వ్యాక్సినేషన్ తీసుకోలేదంటే సివియర్ ఫార్మ్స్ ఆఫ్ కోవిడ్ వస్తే మళ్ళీ హార్ట్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ రావడం ఛాన్సెస్ ఎక్కువ ఉంది. బట్ ఇప్పుడు మన దగ్గర పెద్ద ప్రాబ్లం ఏదంటే ఆల్మోస్ట్ 1 year మన వ్యాక్సినేషన్ ప్రాసెస్ కూడా కొంచెం తగ్గింది. సో మన హర్డ్ ఇమ్యూనిటీ అంటే ఒకటి ఉంది. ఇప్పుడు మన అన్ని వ్యాక్సినేషన్ తీసుకోలేదంటే కూడా సొసైటీలో మెజారిటీ వ్యాక్సినేషన్ తీసుకుంటే
హర్డ్ ఇమ్యూనిటీ పెరుగుతుంది. బట్ డెఫినెట్ గా ఇప్పుడు ఆ హర్డ్ ఇమ్యూనిటీ తక్కువ ఉంటే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే మన లాస్ట్ 1 year నుంచి మన వ్యాక్సినేషన్ ప్రాసెస్ కూడా అంత అగ్రెసివ్ గా లేదు. ఎందుకంటే మన కొత్త కోవిడ్ కేసెస్ ఏం రిపోర్ట్ అవ్వలేదు. బట్ ఇప్పుడు సర్జ్ వచ్చిన కోసం మళ్ళీ వ్యాక్సినేషన్ అటెంప్ట్స్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఎవరైనా ఇంతకు ముందు వ్యాక్సినేషన్ సరిగా తీసుకోలేదంటే మళ్ళీ వ్యాక్సినేషన్ తీసుకోవడం అడ్వైజబుల్. సార్ చాలా మందికి సొసైటీలో ఒక ఫీలింగ్ ఉంది సార్, యువర్ పల్మనాలజిస్ట్ యువర్ థింగ్ సార్, వ్యాక్సినేషన్ వేసుకున్న తర్వాత, ఎందుకంటే కొంతమంది సినిమా యాక్టర్లు మనం చూసాం, కొంతమంది పీపుల్ లైమ్ లైట్లో ఉన్న పీపుల్ చాలామంది చనిపోయారు, స్ట్రోక్ వచ్చి చనిపోయారు. సో ఈ వ్యాక్సినేషన్ వల్లే ఇట్లా జరిగిందనేసి కొంతమంది భయపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు సార్. సో అది వ్యాక్సినేషన్ నుంచి వచ్చిందా లేదంటే కోవిడ్ నుంచి వచ్చిందా ఎవరు గ్యారంటీగా చెప్పలేదు. బట్ సో అందుకే అప్పుడు చాలా మిత్స్ స్ప్రెడ్ అయింది. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ మన దగ్గర 2 years ఎక్స్పీరియన్స్ ఉంది. మనకు ఇంతకు ముందు మన కోవిడ్ హ్యాండిల్ చేయ టైంలో ఎవరికి ఏం ఐడియా లేదు, పెద్ద సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా లేదు. బట్ ఇప్పుడు మన దగ్గర 100% సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది. ఈ కోవిడ్ వ్యాక్సిన్స్ చాలా సేఫ్. ఎస్పెషల్లీ మన ఇండియాలో ఏదైనా కోవిడ్ వ్యాక్సిన్స్ ఇప్పుడు వరకు మ్యానుఫ్యాక్చర్ అయింది, ఏ కోవాక్సిన్, కోవిషీల్డ్, అన్ని చాలా సేఫ్ వ్యాక్సిన్స్. ఒక్క రెండు ఇన్సిడెంట్స్ యుఎస్ లో ఉంది. అది అన్ని అక్కడ ఏదైనా వ్యాక్సినేషన్ యూస్ చేశారో ఆ వ్యాక్సిన్ మనం యూస్ కూడా చేయలేదు ఇండియాలో. సో వీ హ్యావ్ వెరీ గుడ్ డేటా టు సపోర్ట్ మన వ్యాక్సిన్స్ చాలా సేఫ్ ఉంటుంది. సో మీరు ఒకవేళ ఎవరైనా వ్యాక్సినేషన్ ప్రాపర్గా తీసుకోలేదంటే ఇట్ ఇస్ అడ్వైజబుల్ టు టేక్ వ్యాక్సిన్స్. రైట్. ఇంకా ఫుడ్కి సంబంధించి ఎటువంటి రెస్ట్రిక్షన్స్? సో డెఫినెట్గా మన ఫుడ్ మన ఇమ్యూనిటీ రెగ్యులేషన్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది ఫుడ్ కోసం. ఓకే. సో ఇప్పుడు ఇది ఇప్పుడు వరకు ఏదైనా మాట్లాడినాను ఇది అన్ని ట్రీట్మెంట్ ఆస్పెక్ట్స్. ఓకే. బట్ ప్రివెంటివ్ మెడిసిన్ అంటే ఉంది. ప్రివెంటివ్ మెడిసిన్ ఏముంటుంది, మీ ప్రాపర్గా ఫుడ్ తీసుకుంటే, మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటే, హై యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ ఉంటే ఫుడ్ లైక్ ఫ్రూట్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, తర్వాత గుడ్ రెస్ట్, గుడ్ స్లీప్, ఇదన్నీ మనం మెయింటైన్ చేసే కూడా మన ఇమ్యూనిటీ న్యాచురల్గా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఎవరికైనా చాలా స్ట్రెస్లో ఉంటారు, ఫుడ్ ప్యాటర్న్ సరిగా లేదు, లేదంటే పేషెంట్కి నిద్ర ప్యాటర్న్ సరిగా లేదంటే ఆ పేషెంట్స్లో ఆటోమేటిక్గా మన ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. సో అప్పుడు ఎప్పుడైనా మన ఇమ్యూనిటీ తగ్గితే మనకు సివియర్ ఫార్మ్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ రావడం ఛాన్సెస్, కోవిడ్ ఒకటి కాదు ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే కూడా రావడం ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో మెయింటైనింగ్ గుడ్ ఫుడ్ హైజీన్, including high antioxidant foods like fruits, green leafy vegetables, and taking proper rest, minimum 8 hours of sleep, idanni mana maintain chese kuda it will help us in preventing not only COVID, where edaina infection unte kuda our body immunity will be good enough to fight the infection. And సార్ ఆ మూమెంట్లో చాలామంది డ్రై ఫ్రూట్స్ అని కానీ నాన్ వెజ్ తీసుకోవటం జరిగింది. కోవిడ్ నుంచి బాడీ బాగా పికప్ కావాలి, బాడీ స్ట్రెంగ్తన్గా ఉండాలని చేసి. దాని కోవిడ్ తర్వాత చాలామందికి యూరిక్ యాసిడ్ ప్రాబ్లం కానీ ఈ ప్రోటీన్ ఫుడ్ ఎక్కువైపోయి చాలామంది ఇబ్బందులు పడ్డారు. ఇట్లా ఉంటుందా సార్? సో మన అబ్జర్వేషన్లో ఇప్పటి వరకు వీ హ్యావ్ సీన్ ఆల్మోస్ట్ థౌజండ్స్ ఆఫ్ కోవిడ్ పేషెంట్స్ అండి, ఇంక్లూడింగ్ సివియర్ పేషెంట్స్, ఇంక్లూడింగ్ మైల్డ్ పేషెంట్స్. ఎవరికో అట్లా హైపర్ యూరిసిమియా అట్లా ఏం మన నోటీస్ చేయలేదు. సో బేసిక్ ప్రాబ్లం ఏదంటే కోవిడ్ వచ్చే టైంలో ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా అది కోవిడ్ సైడ్ ఎఫెక్ట్ ప్రకారం లేబుల్ అయింది. బట్ నిజంగా చెప్పనంటే అట్లా యూరిక్ యాసిడ్, హైపర్ యూరిసిమియా లేదంటే గౌట్ అంటే ప్రాబ్లం మన అబ్జర్వేషన్లో ఎవరికి రాలేదు. సో అట్లా ఎవరికైనా అట్లా హైపర్ యూరిసిమియా ప్రాబ్లం ఉంటే నాన్ వెజ్ కొంచెం అవాయిడ్ చేయడం, హై ప్రోటీన్ డైట్ కొంచెం అవాయిడ్ చేయడం, తర్వాత మంచి హైడ్రేషన్ మెయింటైన్ చేస్తే, తర్వాత గౌట్ కోసం కూడా మెడిసిన్స్ ఉంది, జైక్లోరిక్ యాసిడ్స్, ఫెబుక్సోస్టాటిన్ అట్లా మెడిసిన్స్ ఉంది. అదన్నీ వేసుకుంటే కూడా ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గుతుంది. సో బట్ ఈ గౌట్ అంటే మన కోవిడ్ నుంచి వస్తుందంటే ఏం అట్లా మన ఫుడ్ అబ్జర్వ్ చేయలేదు. చాలా మంది అనుకునేది అంటే ఆ టైంలో విచ్చలవిడిగా అందరూ మీకు తెలిసిందే కదా సార్, నాన్ వెజ్ తీసుకోవటం, డ్రై ఫ్రూట్స్, ఆల్ డ్రై ఫ్రూట్స్ యూజ్ చేసేసారు. బాడీలో ప్రోటీన్ ఎక్కువ అయిపోయి కొంతమంది ఆ విధంగా అపోహల్లో ఉన్నారు. బట్ ఇట్ ఈస్ నాట్, వీ హ్యావ్ నాట్ అబ్జర్వ్డ్ సచ్ గౌట్ డ్యూరింగ్ అవర్ ట్రీట్మెంట్ ఫర్ కోవిడ్. సో మనం చూసే ఇంతకుముందు ఒక చిన్న పాపకు కూడా కోవిడ్ అటాక్ అయింది. బర్త్ అంటే అప్పుడే పుట్టిన పిల్లలకి ఆ తల్లిదండ్రులకి పేరెంట్స్కి ఏం చెప్పబడతారు? సో డెఫినెట్గా చిల్డ్రన్ విల్ కమ్ అండర్ హై రిస్క్ అండి. ఓకే. సో ఏదైనా ఇంట్లో కిడ్స్ ఉంటే అతనికి సిమ్టమ్స్ ఉంటే అదే మంత్స్ బేబీ నుంచి ఈవెన్ రొటీన్ చైల్డ్ లెస్ దాన్ మన 12 years కూడా వీ కన్సిడర్ దమ్ టు బి అండర్ హై రిస్క్.
ఎందుకంటే అతని లంగ్ రిసోర్స్ తక్కువ ఉంటుంది. ఓకే. సో అట్లా ఉంటే పేషెంట్స్లో ఎప్పుడైనా కోవిడ్ ప్రకారం సిమ్టమ్స్ ఉంటే వీ షుడ్ నాట్ పానిక్, వీ షుడ్ బి అబ్జర్వెంట్. ఓకే. ఆ సిమ్టమ్స్ మన నోట్ చేయాలి, టెస్ట్ చేయాలి అండ్ అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ రెస్పిరేటరీ రేట్ చాలా ఎక్కువ అయితే, లేదంటే బ్లూయిష్ డిస్కలరేషన్ ఇంతకు ముందు చెప్పినాను కదా, సైనోసిస్ అట్లా వస్తే, లేదంటే మీ ఆక్సిజన్ లెవెల్ తగ్గడం స్టార్ట్ అయితే, చిల్డ్రన్స్లో ఎస్పెషల్లీ లో ఫుడ్ ఇంటేక్, ఇప్పుడు చైల్డ్ ఫుడ్ తీసుకోవడం తక్కువ అయితే, లేదంటే పేషెంట్ హై గ్రేడ్ ఫీవర్ ఉంటే, దెన్ వీ నీడ్ టు బి ఎక్స్ట్రా కాషియస్ అండ్ వీ నీడ్ టు రిపోర్ట్ టు డాక్టర్ ఇమీడియట్లీ. బట్ మోస్ట్ ఇంతకు ముందు కూడా లాస్ట్ 2 waves లో కూడా చిల్డ్రన్స్లో కోవిడ్ వచ్చింది, బట్ ఎవరికి అంత సివియర్గా రాలేదు, ఎక్సెప్ట్ ఫర్ ఎ ఫ్యూ చిల్డ్రన్. ఎవరికైనా బై జెనెటిక్ ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉంటే అతనిలే సివియర్ ఫార్మ్స్ ఆఫ్ న్యూమో వచ్చింది. సో ఇప్పుడు దో చిల్డ్రన్ కమ్స్ అండర్ హై రిస్క్ అండి. ఇప్పుడు వరకు మన ఎక్స్పీరియన్స్లో కూడా అంత సీరియస్ ఫార్మ్స్ ఆఫ్ న్యూమోనియా ఎక్కువ రాలేదు. అంటే మెయిన్ ఏ ఏజ్ గ్రూప్ లో అటాక్ ఎక్కువ ఉంటుంది సార్? మీరు సో అదే ఇప్పుడు మన ఫస్ట్ వేవ్ లో మీరు చూస్తే అన్ని ఎల్డర్లీ పేషెంట్స్ అఫెక్ట్ అయినారు. అంటే 20 to 40 మన 2020లో ఫస్ట్ స్టార్ట్ అయింది, 2019 2020లో స్టార్ట్ అయింది. ఆ టైంలో కోవిడ్ ఏదైనా కోవిడ్ వేరియంట్ ఉంది. సో అప్పుడు ఇట్ అఫెక్టెడ్ ఆల్ ద ఏజ్డ్ పీపుల్ విత్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ కండిషన్స్. బట్ మన సెకండ్ వేవ్ లో ఈవెన్ యంగ్ పేషెంట్స్ అఫెక్ట్ అయ్యారు. చాలా యంగ్ పేషెంట్స్ లో కూడా సివియర్ న్యూమోనియా వచ్చింది, వెంటిలేటర్ అవసరం వచ్చింది. సో ఇప్పుడు ఈ స్ట్రెయిన్ ఎట్లా ఉంటుంది, వీఆర్ వెరీ ఎర్లీ, ఇప్పుడు మనకు కూడా ఎగ్జాక్ట్ గా ఐడియా లేదు. బట్ ఇప్పుడు వరకు మన అబ్జర్వేషన్ లో చిల్డ్రన్స్ లో అంత ఎక్కువ మనం చూడలేదు, స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది. మెయిన్ గా ఎల్డర్లీ విత్ ఇమ్యూనో కాంప్రమైజ్ కండిషన్, మీనింగ్ డయాబెటిస్, హార్ట్ ప్రాబ్లమ్ అట్లా ఉంటే ప్రాబ్లమ్ ఉంటే పేషెంట్స్ లో వీఆర్ సీయింగ్ ఇంక్రీజ్ ఇన్ కోవిడ్ ఇన్ఫెక్షన్స్. ఓకే సార్. సో తర్వాత బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చినప్పుడు మీలాంటి సీనియర్ పల్మనాలజిస్టులు చెప్తుంటారు సార్, మనిషి ఇట్లా బోర్లో పడుకుంటే బ్రీతింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. అంటే చాలామందికి అందరూ ఆక్సిజన్ కాన్సన్ట్రేట్ కొనలేరు కదా సార్, ఎక్విప్మెంట్ కొనలేరు. సో అలాంటి వాళ్ళకి ఇంట్లో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతున్నప్పుడు చాలామంది డాక్టర్లు చెప్తుంటారు స్లీపింగ్ మోడ్ కొంచెం వెళ్ళికిలా పడుకోమని చెప్తారు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? సార్ యాక్చువల్గా నిజంగా చెప్పినంటే ఎప్పుడైనా మీ ఆక్సిజన్ లెవెల్ తగ్గడం స్టార్ట్ అయితే ఇట్ కమ్స్ అండర్ సివియర్ అండి. సో ఇఫ్ ఇట్ గోస్ లెస్ దాన్ 93, జస్ట్ మీ హాస్పిటల్కి వచ్చే లోపు ఆ పేషెంట్ డెఫినెట్ గా మీరు ట్రై చేయొచ్చు మీరు, బట్ బెటర్ టు గో టు ఏ డాక్టర్. ఎందుకంటే ఇప్పుడు మీ ఆక్సిజన్ లెవెల్స్ 93 నుంచి తగ్గడం స్టార్ట్ అయితే మీకు ఆటోమేటిక్గా మోడరేట్ టు సివియర్ కేటగిరీలో వస్తారు. అట్లా ఉంటే పేషెంట్స్ లో న్యూమోనియా ఆల్రెడీ స్టార్ట్ అయింది, అందుకే మీ ఆక్సిజన్ లెవెల్ తగ్గుతుంది. అప్పుడు మీరు ఇంటిలో మందులు తీసుకుంటే, లేదంటే మీ సెల్ఫ్ మెడికేషన్ చేస్తే ఏ న్యూమోనియా పెరగడం ఛాన్సెస్ అంటే ఎక్కువ ఉంది. సో ఎప్పుడైనా మీకు ఆక్సిజన్ లెవెల్ 93 నుంచి తక్కువ అవడం స్టార్ట్ అయితే దట్ ఈస్ అ వార్నింగ్ సైన్. యూ హ్యావ్ టు గో టు యువర్ డాక్టర్ బెటర్ అండ్ ఇన్ఫార్మ్ హిమ్. ఓకే. హాస్పిటల్లో ఈ ప్రాక్టీస్ మనం కూడా చేశాను లాస్ట్ కోవిడ్ టైంలో. ఈ ప్రాసెస్ పేరు అవేక్ ప్రోనింగ్. ప్రోనింగ్ అంటే మీరు ఉల్టా పెడతారు, పడుకోవటంలో ఇట్లా ఎగ్జాక్ట్ బోర్లో పడుకుంటారు. సో ఆ టైంలో ఏమవుతుందంటే మన బాడీలో రొటీన్ గా గ్రావిటీ సంబంధించి అటలాక్టాసిస్ అవుతుంది. అటలాక్టాసిస్ అంటే కొంచెం లంగ్స్ కొలాప్స్ అవుతుంది, అది నార్మల్ ప్రాసెస్. సో మీ బోర్లో పడక టైంలో ఆ అన్ని అటలాక్టాటిక్ పోర్షన్ ఓపెన్ అవుతుంది, అందుకే మీ లంగ్స్ ఆక్సిజన్ లెవెల్స్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. సో డెఫినెట్ గా మీరు ఇంటిలో ట్రై చేయొచ్చు, బట్ మీ ఆక్సిజన్ లెవెల్స్ 93 నుంచి తక్కువ ఉంటే డోంట్ సెల్ఫ్ మెడికేట్ అండి. అప్పుడే కండిషన్ చాలా సీరియస్ అవుతుంది, ఐసీయూ వస్తారు, ఇది అన్ని ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. సో మీ 93 వరకు యూ కెన్ స్టిల్ ట్రై, బట్ అప్పుడు కూడా బెటర్ డాక్టర్ ఒపీనియన్ తీసుకోవడం బెటర్ ఉంది. బట్ 93 నుంచి తక్కువ అయితే ఇట్ ఈస్ హైలీ అడ్వైజబుల్ యూ షో టు యువర్ డాక్టర్. లేదంటే మీకు జ్వరం తగ్గలేదంటే, కంటిన్యూస్ గా ఉంటే, ఆయాసం స్టార్ట్ అయితే, లేదంటే లాస్ ఆఫ్ కాన్షియస్నెస్, మీకు కన్ఫ్యూషన్ స్టేట్ లో ఉంటే, దీస్ ఆర్ డేంజరస్ సైన్స్. దెన్ యూ షుడ్ ఇమీడియట్లీ కన్సల్ట్ యువర్ డాక్టర్. ఎస్ సార్, మీరు చెప్పినట్టు చాలా మంది ఇప్పుడు డెంగ్యూ వస్తుంది, మలేరియా వస్తుంది, ఇంకా ఇట్లా ఫీవర్, సీజనల్ ఫీవర్స్తో చాలా మంది సఫర్ అవుతుంటారు. అది కరోనా అని కూడా చాలా మందికి తెలియదు సివియర్ అయ్యే వరకు. ఇలాంటి వాళ్ళకి ఎటువంటి సజెషన్ ఇస్తారు సార్? సో ఇప్పుడు మనకు డెంగ్యూ, ఇప్పుడు రైట్ నో వీఆర్ నాట్ ఇన్ డెంగ్యూ సీజన్ అండి. సో ఎందుకంటే మనకు మాన్సూన్స్ ఏం లేదు, రెయిన్స్ ఏం లేదు. సో ఇప్పుడు ఎవరికైనా జ్వరం వస్తే మన డౌట్ ఫ్లూ లేదంటే కోవిడే ఉంది. బట్ బాకీ ఇన్ఫెక్షన్స్ కూడా ఉండొచ్చు, యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, వేరే ప్రకారం స్క్రబ్ టైఫస్, ఇదన్నీ కూడా ఉండొచ్చు. బట్ ఓవరాల్ గా ఎవరికైనా ఇప్పుడు జ్వరము,
దగ్గు, ఆయాసం, లేదంటే నీరసం, లేదంటే టేస్ట్ తగ్గింతే, లేదంటే స్మెల్ తగ్గింతే, ఈ అన్ని ఏదైనా సిమ్టమ్స్ వస్తే మన డౌట్ ఫ్లూ లేదంటే కోవిడ్ కోసమే ఎక్కువ ఉంది. బట్ ఒకవేళ మీ కోవిడ్ టైంలో మీరు బ్లడ్ టెస్ట్ చేస్తారు, ఆ బ్లడ్ టెస్ట్లో మీకు ప్లేట్లెట్స్ లెవెల్ తక్కువ ఉంటే ఇప్పుడు కూడా మీకు డెంగ్యూ ఉండడం ఛాన్సెస్ అంటే ఉంది. సో అప్పుడు మీరు ఇమీడియట్గా మీ ఫిజిషియన్కు చూపిస్తే డెంగ్యూ టెస్ట్ చేస్తారు. ఒకవేళ డెంగ్యూ పాజిటివ్ వస్తే డెంగ్యూ ప్రకారం ట్రీట్మెంట్ అవుతుంది. బట్ ఏదైనా పేషెంట్స్కు అట్లా సిమ్టమ్స్ ఉంటే కోవిడ్ టెస్ట్ అంటే ఈ టైంలో మ్యాండేటరీ. సార్ మీరు చెప్పారు ఇప్పుడు ప్లేట్లెట్స్ గురించి, కొంతమంది సమ్ పీపుల్ సార్ ఈ ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు పపాయా లీవ్స్ తీసుకుని కొంత వైద్యం వాళ్ళే సెల్ఫ్ మెడికేట్ చేస్తుంటారు. సార్ అదే యాక్చువల్గా ఇప్పుడు సెల్ఫ్ మెడికేషన్లే పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు అది ఒక ఫాల్స్ కాన్ఫిడెన్స్ మనకు వస్తుంది, ఇప్పుడు మన ఇంటిలే మేనేజ్ చేయొచ్చు. సో బట్ డెంగ్యూ అట్లా ఉంటే డిసీజెస్లో ఏం ప్రాబ్లం అంటే సడన్గా ప్లేట్లెట్ డ్రాప్ అవడం ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు మీకు సడన్గా 1 lakh ఉంది, బట్ నెక్స్ట్ రోజు మీరు చూస్తే 20,000 కూడా రావచ్చు. అంటే ఎంతవరకు డ్రాప్ అయితే డేంజర్ సార్? మన లెస్ దాన్ 50,000 ఏదైనా ఉంటే డెఫినెట్ గా ఇట్ ఇస్ డేంజరస్. అడ్మిషన్ అంటే అవసరం లేదు, బట్ అట్లీస్ట్ మీ డాక్టర్ నుంచి కన్సల్ట్ చేసి చెక్ చేయించుకోవడం బెటర్ ఉంది. బట్ ఒకవేళ లెస్ దాన్ 20,000, లెస్ దాన్ 10,000 అయిపోయింటే మీకు ఎప్పుడైనా స్పాంటేనియస్ బ్లీడింగ్ రావడం ఛాన్సెస్ ఉంది. మీ బ్రెయిన్ లో బ్లీడ్ అవ్వచ్చు, మీకు లంగ్స్ లో బ్లీడ్ అవ్వచ్చు, యూరిన్ లో రక్తం రావచ్చు. సో ఎప్పుడైనా 50,000 నుంచి తక్కువ ఉంటే యూ షుడ్, ఒకవేళ మీకు డెంగ్యూ ఇన్ఫెక్షన్ ఉంటే అప్పుడు మీ ప్లేట్లెట్ లెవెల్స్ 50,000 నుంచి తక్కువ అయితే ఇట్ ఇస్ అ డేంజర్ సైన్, యూ హ్యావ్ టు షో టు యువర్ డాక్టర్. బట్ లెస్ దాన్ 20,000, లెస్ దాన్ 10,000, ఎనీ టైమ్ యూ ఆర్ అట్ హై రిస్క్ ఆఫ్ బ్లీడింగ్. సో యూ షుడ్ బి ఇన్ ద హాస్పిటల్. ఇది పపాయా లీవ్స్ గురించి సార్ చాలా. సో పపాయా లీవ్స్ గురించి కొంచెం ఇప్పుడు ఇంతకు ముందు కూడా చాలా ట్రై చేశారు, బట్ 100% ప్రూవ్ అండ్ బెనిఫిట్ అంటే లేదండి. సో ఇట్ ఇస్ ఓన్లీ ఎక్స్పీరియన్స్లో దే ఆర్ ప్రమోటింగ్ దీస్ మెడిసిన్స్, బట్ మన దగ్గర 100% సైంటిఫిక్ ఎవిడెన్స్ అంటే లేదు. సో మన ఇప్పుడు అదన్నీ యాజ్ అ ట్రీట్మెంట్ అడ్వైస్ చేయ పాసిబుల్ లేదు, బట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ ప్రివెంటివ్ ట్రీట్మెంట్. ఇప్పుడు ఎట్లా మనకు మంచి ఫుడ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ అ ప్రివెంటివ్ ట్రీట్మెంట్, అట్లా మనం తీసుకోవచ్చు, బట్ ఇట్ విల్ నాట్ రీప్లేస్ యువర్ ట్రీట్మెంట్. ఓకే సార్, మీ ఎక్స్పీరియన్స్లో ఒక మిరాకిల్ అంటూ జరిగి ఉంటుంది కరోనా టైంలో, ఎటువంటి మీరు ట్రీట్ చేశారు? సో అప్పుడు చాలా ఎక్కువ ఎక్స్పీరియన్సెస్ ఉందండి, బట్ ఐ వుడ్ లైక్ టు నరేట్ వన్ ఆఫ్ ద పేషెంట్స్. షీ వాస్ ప్యానిక్ వల్లనేనా లేక నిజంగా కరోనా వల్లనే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు సార్? పానిక్ కాదు సార్, నిజంగా చాలా చాలా అఫెక్ట్ అయినారు. ఎందుకంటే ఒకవేళ వీ సా పేషెంట్స్ ఈవెన్ 20-25 years డైయింగ్ ఆఫ్ కోవిడ్. సో మనం అప్పుడు చెప్ప పాసిబుల్ లేదు, పానిక్ నుంచి ఎక్స్పైర్ అయినారు. ఓకే, అతనికి వీ హ్యావ్ అ డాక్యుమెంట్, సిటీ మీరు చూస్తే మీకే తెలుస్తుంది, ఆల్మోస్ట్ 25 out of 25 కోవిడ్ సివియారిటీ స్కోర్స్ వచ్చింది. సో డెఫినెట్ గా కొంచెం పేషెంట్స్ లో కోవిడ్ అంటే చాలా సివియర్ గా వస్తుంది, బట్ ఆ టైంలో డెఫినెట్గా ప్యానిక్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్. మన ప్యానిక్ ఏం లేదు, ప్యానిక్ నుంచి ఎఫెక్ట్స్ ఏం లేదు మనం చెప్ప పాసిబుల్ లేదు. సో అందుకే ఇప్పుడు మన ఏం ప్రికాషన్స్, వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ వీ హ్యావ్ టు బి విజిలెంట్, బట్ వీ షుడ్ నాట్ ప్యానిక్. మనకి ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు మన లాస్ట్ టైం కోవిడ్ హ్యాండిల్ చేయ టైంలో ఎవరికి అంత ఎక్స్పీరియన్స్ లేదు, బట్ ఇప్పుడు వీ హ్యావ్ క్రాస్డ్ 2 waves ఆఫ్ కోవిడ్. సో మనకు అన్ని ఐడియా ఉంది ఎట్లా వైరస్ బిహేవ్ చేయొచ్చు. సో ఈవెన్ నౌ ద బెస్ట్ వే ఆఫ్ ప్రొటెక్టింగ్ ద కోవిడ్ ఇస్ వ్యాక్సిన్స్. సెకండ్, సెల్ఫ్ ఐసోలేట్, ఎర్లీ డయాగ్నోసిస్. ఇది మనం చేస్తే కూడా వీ కెన్ ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ కోవిడ్ ఇన్ఫెక్షన్. ఇది నుంచే కూడా మనం వీ కెన్ బ్రింగ్ డౌన్ ద సర్జ్ ఆఫ్ కోవిడ్ కేసెస్. అంటే ఎక్కువగా మేల్ లేక ఫీమేల్ కేసెస్ ఎక్కువ వచ్చేసారు అట్లా మనం ఏం చూడలేదు సార్. యాక్చువల్లీ వీఆర్ గెట్టింగ్ కోవిడ్ ఇన్ ఆల్ జెండర్స్. అట్లా ఈ జెండర్ లో ఎక్కువ ఉంటుందంటే మన గ్యారంటీగా చెప్పడం లేదు. అలాగే రికవరింగ్ సార్ ఏ విధంగా ఉంది సార్ అప్పట్లో? సో ఎవరికైనా ఏజ్ ఎక్కువ ఉంటే అట్లా కోమార్బిడిటీస్, అదే ఇమ్యూనో కాంప్రమైజ్ కండిషన్స్ ఉంటే ఆ పేషెంట్స్లో రికవరీ టైం చాలా ఎక్కువ అవుతుంది. మన దగ్గర అట్లా కూడా పేషెంట్స్ ఉన్నారు, 1 నెల తర్వాత పూర్తిగా రికవర్ అయినారు. బట్ ఎవరికైనా ఇమ్యూనిటీ బాగా ఉంటే, యంగ్ పేషెంట్స్ ఉంటే, ఆ పేషెంట్స్లో కోవిడ్ వస్తే కూడా 1 week to 10 days లో ఈవెన్ మసిల్ పెయిన్స్ అన్ని కూడా రికవర్ అవుతుంది. బట్ లాంగ్ కోవిడ్ అంటే ఒకటి ఇప్పుడు ప్రూవ్ కూడా అయింది, ఎవరికైనా కోవిడ్ వస్తే ఆ పేషెంట్స్ లో లాంగ్ టర్మ్ మసిల్ పెయిన్స్, లాంగ్ టర్మ్ జాయింట్ పెయిన్స్, కొంచెం మెమరీ రిలేటెడ్ ఇష్యూస్, యాంగ్జైటీ లెవెల్స్, ఇది అన్ని కూడా మీ కోవిడ్ ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత కూడా 6 months తర్వాత కూడా ఉంది. సో ఈ ప్రాసెస్ పేరే లాంగ్ కోవిడ్. సో అట్లా లాంగ్ కోవిడ్ ఉంటే పేషెంట్స్ లో సైకలాజికల్ థెరపీ,
లేదంటే రీహాబిలిటేషన్, ఓకే, మసిల్ ఎక్సర్సైజెస్, సైకలాజికల్ థెరపీ, సోషల్ సపోర్ట్, ఇదన్నీ మనం చేస్తే ఈ లాంగ్ కోవిడ్ సిమ్టమ్స్ నుంచి బయటకు రావడం ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో కేరళలోని ఎందుకు ఎక్కువగా కేసెస్ నమోదవుతుంటాయి సార్? సో ఇప్పుడు కేరళ జాగ్రఫీ అట్లా ఉంది సార్, ఎందుకంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ద నేచర్ అండ్ అస్ ఇస్ వెరీ క్లోజ్, బికాస్ అక్కడ ఫారెస్ట్స్ ఉంది, వెస్టర్న్ ఘాట్స్ ఉంది. సో అవర్ ఇంటరాక్షన్ విత్ నేచర్ ఇస్ వెరీ క్లోజ్. ఇప్పుడు మన సిటీలో ఉంటాను, సిటీలో అంత ఎక్కువ ఇంటరాక్షన్ లేదు, బట్ మీ వైల్డ్ వెన్ వీఆర్ ఇన్ వెరీ క్లోజ్ ప్రాక్సిమిటీ టు ద వైల్డ్, ఓకే, అప్పుడు మనకు ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ ఎక్కువ వచ్చడం ఛాన్సెస్ ఉంది. ఇది ఒక హైపోథసిస్, ఇది గ్యారంటీ అంటే లేదు. దిస్ కుడ్ బి ద పాసిబుల్ ఎక్స్ప్లెనేషన్, బికాస్ వీఆర్ సీయింగ్ నిపా వైరస్ వచ్చింది, అది కూడా మన కేరళ నుంచి వచ్చింది. ఏ వైరస్? సో మీరు అట్లా చూస్తే చైనాలో కూడా కోవిడ్ స్టార్ట్ అయింది, అప్పుడు కూడా వైల్డ్ అనిమల్స్ నుంచే బ్యాట్స్ అట్లా అనిమల్ రిజర్వాయర్ నుంచే స్టార్ట్ అయింది. సో ఎక్కడైనా వైల్డ్ అండ్ హ్యూమన్ ఇంటరాక్షన్స్ చాలా క్లోజ్ ఉంటాయి, అక్కడ అట్లా స్ప్రెడ్ అవడం ఛాన్సెస్ ఎక్కువ ఉంది. బట్ దిస్ ఇస్ నాట్ ద ఓన్లీ హైపోథసిస్, దర్ కెన్ బి మెనీ అదర్ రీజన్స్, బట్ పాసిబ్లీ దిస్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్స్ వై వీఆర్ సీయింగ్ మోర్ కేసెస్ అకరింగ్ ఇన్ కేరళ, బట్ దిస్ హ్యాస్ టు బి ప్రూవన్. అలాగే ఇప్పుడు సింగపూర్ ఆర్ ఆస్ట్రేలియా కొంతమంది ఇప్పుడు ట్రిప్స్ వెళ్ళుంటారు కదా సార్, వీళ్ళు రివర్స్ చూస్తుంటారు రిటర్న్. సో డెఫినెట్ గా ఇంటర్నేషనల్ ట్రావెల్ నుంచి మన కోవిడ్ కేసెస్ ఎక్కువ అవడం ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు రీసెంట్ గా గవర్నమెంట్ డొమెస్టిక్ పర్వాలేదు అంటారు, ఓన్లీ ఇంటర్నేషనల్ అని అంటారా? అట్లా ఏం గ్యారంటీ లేదు సార్, ఎందుకంటే ఇప్పుడు డొమెస్టిక్ లో మీరు ట్రావెల్ చేస్తారు, బట్ ఇఫ్ యూ హావ్ ఆల్రెడీ గాట్ ఇన్ఫెక్టెడ్ ఫ్రమ్ అన్ ఇంటర్నేషనల్ ట్రావెలర్, మీ నుంచి బాకీ డొమెస్టిక్ ట్రావెలర్స్ కూడా స్ప్రెడ్ అవుతుంది కదా. సో మన అట్లా గ్యారంటీగా చెప్ప పాసిబుల్ లేదు. ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసే మీకు వస్తుంది, మీ డొమెస్టిక్ ట్రావెల్ చేస్తే మీకు రాదు అంటే మన గ్యారంటీగా చెప్ప పాసిబుల్ లేదు. వేర్ ఎవర్ యూ ట్రావెల్ యు ఆర్ అట్ అ రిస్క్ ఆఫ్ కాంట్రాక్టింగ్ ద వైరస్. సో మన సెల్ఫ్ ప్రికాషన్స్ తీసుకోవాలి. సో ఆ ప్యాసింజర్స్ కి మనం ఏం చెప్పొచ్చు సార్? సో ప్యాసింజర్స్ అగైన్ ద సేమ్ థింగ్ వాట్ యూ డిడ్ ఇన్ యువర్ హోమ్, వేర్ యువర్ మాస్క్ 100%, ఎస్పెషల్లీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఎల్డర్లీ పేషెంట్, ఇమ్యూనో కాంప్రమైజ్ పేషెంట్ అంటే N95 mask is preferable, compulsory, but at least if you are not wearing N95, at least wear a mask. Okay, then maintain distance. మీరు అట్లీస్ట్ లైన్లో ఉంటే టైంలో యూ కెన్ మెయింటైన్ డిస్టెన్స్. దెన్ ఫ్రీక్వెంట్ హ్యాండ్ శానిటైజర్స్ ఆర్ అలౌడ్ ఇన్ aeroplanes. Even if you ask your flight attender, they will give you hand sanitizers. You can use hand sanitizers and make sure that you are appropriately vaccinated. So idanni mana చేయించుకుంటే కూడా we can avoid spread. So at least this much we can do from our side. So final ga News 360 viewers ki cheptaru sir? సో ఇప్పుడు వీఆర్ ఫేసింగ్ రైస్ ఇన్ కోవిడ్ కేసెస్ అండి, బట్ మనం పానిక్ మోడ్లో వెళ్ళడం ఏం అవసరం లేదు. ఇప్పుడు వరకు మన దగ్గర ఏదైనా కోవిడ్ పేషెంట్స్ వచ్చారో అన్ని మైల్డ్ ఇన్ఫెక్షన్సే ఉంది. బట్ డెఫినెట్గా మీకు ఏదైనా జ్వరం ఉంటే, లేదంటే నీరసం ఎక్కువ ఉంటే, దగ్గు ఉంటే, లాస్ ఆఫ్ టేస్ట్, లాస్ ఆఫ్ స్మెల్ ఉంటే ఇమీడియట్గా మీ కోవిడ్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోండి. ఒకవేళ మీకు కోవిడ్ ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వస్తే సెల్ఫ్ ఐసోలేట్ చేయండి, మాస్క్ పెట్టుకోండి, ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్ చేయండి. మీ డాక్టర్గా 100% చెప్పాలి మీకు కోవిడ్ ఇన్ఫెక్షన్. ఇట్ ఇస్ బెటర్ టు నోటిఫై. మీ నోటిఫై చేసే దెన్ వీ కెన్ ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్. మీ టెస్ట్ చేయించుకోలేదు, మీరు నోటిఫై చేయలేదంటే యూ విల్ బీ స్ప్రెడింగ్ దిస్ ఇన్ఫెక్షన్ ఫ్రమ్ యూ టు ఎవ్రీబడి అరౌండ్. ఒకవేళ మీకు పాజిటివ్ ఉంటే ట్రై టు అవాయిడ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ట్రై టు అవాయిడ్ గోయింగ్ టు పబ్లిక్ ప్లేసెస్. ఇదన్నీ మనం చేస్తే కూడా యాజ్ అ గుడ్ సిటిజన్ వీ కెన్ ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. రైట్ డాక్టర్ విశ్వేశ్వరన్ గారు చెప్తున్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా మాస్కులు యూజ్ చేయండి. అది మెట్రో కావచ్చు, మన ఎయిర్పోర్ట్ వెళ్తున్నప్పుడు కూడా యూజ్ చేయండి దయచేసి. అలాగే క్రౌడ్ ఎక్కువగా ఉన్న మాల్స్ ఈ ఏరియాలో కూడా దయచేసి అందరూ మాస్కులు, శానిటైజర్లు మళ్ళీ యూజ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడున్న వైరస్ అంత సీరియస్గా కాకపోయినా మనం కొంతవరకు సజెషన్స్, డాక్టర్ గారు చెప్పిన సజెషన్లు తీసుకుంటూ, ఇంట్లో ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఉంటే మాత్రం వాళ్ళ దగ్గర చాలా కేర్గా ఉండాలి మనం. దయచేసి మనకి ఏ సిమ్టమ్స్, చిన్న జ్వరం అని మాత్రం ఎవరు వదిలేయద్దు. దయచేసి మీ దగ్గరలో ఉన్న డాక్టర్కి వెంటనే చూపించుకోండి, ఈ కోవిడ్ టెస్ట్ చేయించుకోండి, ముందుగానే దీని నుంచి బయటపడండి అనేసి డాక్టర్ విశ్వేశ్వరన్ గారు చెప్తున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ షో. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచన మారుస్తుంది.